విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపాకు లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర ధ్వజమెత్తారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలాగా చేసి ప్రజలను మోసం చేశారన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయంలో విలేకరుల శనివారంతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకే తమ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. తక్కువ ధరకే దొరికే విద్యుత్ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెనుభారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలపై మోపారన్నారు. మోసపూరితం అంటే జగన్ అవినీతి విద్యుత్ వల్ల మనకి 1,29,000 కోట్లు భారం. ఒక పక్క రాజస్థాన్లో కంటే మనం 50 పైసలు ఎక్కువ కొంటున్నాం విద్యుత్తు. అది కొనాల్సిన అవసరం ఏం పట్టింది? మనకు రెగ్యులేటరీ కమిటీ చెప్పిన రేటు కంటే మీరు ఎక్కువ కొని తర్వాత అప్పుడు పెంచిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నదే తప్ప ఒక్క యూనిట్కి కూడా రూపాయి మనం ఎక్కడా పెంచలేదు. ఏ యూనిట్ పైసలు పెంచలేదు. లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు పెట్టిన బకాయాలు 1924లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఆ ఇంధనం తాలూకా ప్రైస్ ఇండెక్స్ పెరిగిందో దాన్ని ఇందులో అడ్జస్ట్ చేసాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తర్వాత ప్రభుత్వంలో వస్తాయి. ఈ ప్రభుత్వం నెక్స్ట్ వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఈ అడ్జస్ట్మెంట్లు పెరగడానికి కారణం కేవలం 50 పైసలు అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది. అంత అవసరం ఎందుకు? పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి 2.25 పైసలకు కొంటే 2.75 పైసలకి మీరు ఎందుకు కొన్నారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పుల పాలు చేసింది ఈ జగన్ రెడ్డి. ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మనం పెంచాము చెప్పండి? ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు. మొత్తం ఈ 1,29,500 కోట్లు నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను. ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 49,596 కోట్లు. వీటీపీఎస్ కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్ల జాప్యం వల్ల 12,808 కోట్లు. అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం జరిగింది, 4,737 కోట్లు. రివర్స్ స్టాండర్లు అని పెట్టి నీ నెత్తిన కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపై నష్టం 2,691 కోట్లు. ఏడాదికి 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకీకి నష్టం జరిగింది. 50 పైసలు ఎక్కువ ఇచ్చి 3,850 కోట్లు దోచారు. దానికి నష్టం. అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్లు. అలాగే ఏపీ డిస్కంలు ఏపీపీడీపీఎల్ నిర్వాహకుల వైఫల్యంతో నష్టం 9,618 కోట్లు. ఇంకా జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల 3,135 కోట్లు. మొత్తం కలిపితే 1,29,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి శ్వేతపత్రం కూడా మేము మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయడం జరిగింది. 22 మిలియన్ యూనిట్ల లోటుతో 2014లో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యి 2019లో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్తుని జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. 24 అవర్స్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిజం కాదా? మీరే చెప్పండి. అంతకుముందు పూర్తిగా ఎక్కడ పవరు ఎప్పటికప్పుడే కట్ ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు కట్ చేసేవాళ్ళు, ఎప్పుడు చేసేవాళ్ళో తెలియని పరిస్థితి. 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో మిగులు విద్యుత్ 22.5 మిలియన్ యూనిట్ల లోటు నుండి మళ్ళీ మనం మిగులు విద్యుత్తుకి 2019కి ఈ ప్రభుత్వంకి అప్పచెప్పాం జగన్ రెడ్డికి. అవునా కాదా? మీరే చెప్పండి. మిగులు విద్యుత్ పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి.
అది కక్ష సాధింపు విధానం. అప్పుడు ఉన్న డిస్కమ్స్లన్నీ రద్దు చేయడం, అవి ఎందుకు రద్దు చేశారు, మళ్ళీ 50 పైసలు ఇచ్చి ఎందుకు మీరు కొన్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు అడుగుతున్నాం. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్లు భారం మోపింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే జగన్ రెడ్డి పాలనలో మైలవరం సోలార్ ప్లాంట్పై దాడి చేసి దోషం చేశారు. చట్టవిరుద్ధంగా పిఏసీలను రద్దు చేయడం వల్ల 7,000 మెగావాట్ల తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం మనకు జరిగింది. అప్పుడు 2014-19లో అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే ఈయన రివర్స్ టెండరింగ్ పాలన వల్ల మళ్ళీ కక్ష సాధింపు జరిగితే అవన్నీ రద్దు చేయడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ అలా అది రద్దు చేయడమే కాకుండా మళ్ళీ వారికి ప్రోత్సహించి వాళ్ళని కానీ ఆ వేళ ప్రోత్సహించి ఉండుంటే వారి అనుభవంతో మరో 10,000 మెగావాట్ల ప్లాంట్లు ఈ పాటికే ఉత్పత్తిలోకి వచ్చి ఉండేవి ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఈ రోజుకి ఉండేది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడడం కూడా మనం ఈ రాష్ట్రం లాభపడే అవకాశం ఉండేది. పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021కే పూర్తి చేయకపోవడం వల్ల 4,737 కోట్లు నష్టం వచ్చింది. అది రివర్స్ టెండర్ పాలన చేసినందువల్ల మొత్తం అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మొత్తం ఈరోజు అన్నీ మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి కేంద్ర ప్రభుత్వం సాయంతో 12,500 కోట్లు రప్పించి మళ్ళీ దానికి రీటెండర్లు వేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెట్టడం జరిగింది. జెన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం. నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోను